బుద్ధుని స్థిర సంకల్పం. రాజవిధేయుడై రాజుగారికి మరో కన్నుగా మసులుకునే మంత్రి అభిమానపూర్వకమైన పలుకులు విని రాజకుమారుడు చెక్కు చెదరని సంకల్పంతో ఇలా సమాధానమిచ్చాడు. ప్రపంచంలో దేనికైనా అస్తిత్వం ఉందా అన్న నా సందేహాన్ని మరొకరి మాటలతో నేను తీర్చుకొనజాలను. వైరాగ్యం వల్ల గాని, ప్రశాంత జీవితం వల్ల గాని దీనికి సంబంధించిన నిజాన్ని నా అంతట నేనే కనుక్కుంటాను. ఆగమ్యగోచరమైన వివాదాస్పదమైన సిద్ధాంతాలను, వందలాది అభిప్రాయాలపై ఆధారపడి ఉన్న సిద్ధాంతాలను నేను ఆమోదించను. వివేకవంతుడు ఎప్పుడైనా ఇతరుల నమ్మకాన్ని బట్టి నడుచుకుంటాడా? ఈనాడు మానవజాతి యావత్తూ చీకట్లో గుడ్డివాడి వెంట నడిచే గుడ్డివాళ్ల చందంగా నడుచుకుంటున్నది. సత్యాన్ని నేను విగడించి చూడలేకపోయినప్పటికీ మంచి చెడులు ఇదనిమిత్తమని తేల్చనప్పుడు మంచి అని నమ్మిన దాన్ని ఆచరించాలి. దోషరహితమైన ఆత్మగలవాడు కృషి ప్రయోజన శూన్యమైన మంచినే ఎన్నుకోవాలి. అనాదిగా వస్తున్న పవిత్ర సాంప్రదాయం సందేహభూయిష్టమైనప్పుడు విశ్వసనీయులైన వారి మాటలను నమ్మడం మంచిది. విశ్వసనీయత అంటే లోపరాహిత్యం. లోపాలు లేనివాడు అసత్యం పలకజాలడు. ఇక నేను తిరిగి గృహానికి రావడం గురించి మీరు చెప్పిన విషయాలు, నిజానికి మీరిచ్చిన ఉదాహరణలు ప్రామాణికమైనవి కావు. ఎందుకంటే తమ వాగ్దానాలు ఉల్లంఘించిన వారిని కర్తవ్యపరాయణులుగా మీరెలా పేర్కొనగలరు? సూర్యుడు పతనమవుగాక, హిమవత్పర్వతం సడలుగాక, నేను మాత్రం లౌకిక జీవిగా, బాహ్య వస్తువులకు మాత్రమే స్పందించే ఇంద్రియలోలుడిగా ఇంటికి తిరిగి వెళ్ళడం కళ. రగులుతున్న అగ్నిజ్వాలల్లోకి ప్రవేశించడానికైనా సిద్ధమే కాని నా లక్ష్యం సిద్ధించకుండా ఇంట్లోకి అడుగుపెట్టను. ఈ మాటలంటూ నిర్మోహం నిండిన సంకల్పంతో తథాగతుడు తన త్రోవన వెళ్ళాడు. మంత్రి, మతగురువు సజల నయనాలతో బుద్ధుణ్ణి స్థిరవాక్కులను విన్నారు. నైరాశ్య దృక్కులతో కొద్దిసేపు అతని వెంట వెళ్ళి మరీ దుఃఖం భరించలేక తిరిగి కపిలవస్తుకు మరలి వచ్చారు. రాకుమారుడిపై ప్రేమ, రాజుగారి పట్ల భక్తి హృదయం నిండా నింపుకొని వారు వెనక్కి వచ్చారు. దారిలో ఎన్నోసార్లు వారు వెనక్కి తిరిగి చూశారు. అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతూ ఎవ్వరికీ అందనంత దూరంలో ఉన్న సూర్యునిలో బుద్ధుడు వారికి దృశ్యాదృశ్యమై కనిపించాడు. బుద్ధుణ్ణి వెనక్కి తీసుకురావడంలో విఫలమైన మంత్రి, మతగురువు తడబడే అడుగులతో వెళ్ళారు. తన ప్రియపుత్రుణ్ణి చూడడానికి తహతహలాడుతున్న రాజుగారికి మొహం ఎలా చూపించేది అని వాపోయారు.